బ్రాహ్మణోత్తములకు అందరికీ నమస్కారం. పూజలు గురువర్యులు శ్రీ 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 సచ్చిదానంద సరస్వతి స్వామి గారి ఆశీస్సులు వారి అనుజ్ఞ సందర్భంలో 11వ వార్షికోత్సవ కార్యక్రమాల్లో నాతో పాటు పాల్గొంటా ఉన్న సహచర గౌరవ శాసన మండలి సభ్యులు దేశపతి శ్రీనివాస్ గారు, అదేవిధంగా పెద్దలు హరకర వేణుగోపాల్ గారు, ప్రభుత్వ సలహాదారు, అదేవిధంగా మా మిత్రులు సహచరులు ఎక్స్-ఎమ్మెల్సీ సతీష్ కుమార్ గారు, అదేవిధంగా పెద్దలు దేవి ప్రసాదరావు గారు, ఎక్స్ చైర్మన్ తెలంగాణ స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్ సంబంధించిన పెద్దలు రాజేశ్వరరావు గారు, మరి మిత్రులు ప్రముఖ బిల్డర్ ఈ ప్రాంతంలో హైదరాబాద్లో సోదరులు నరేంద్ర గారు, అదేవిధంగా కంచి విశ్వవిద్యాలయానికి సంబంధించిన వైస్ ఛాన్సలర్ గారు, ఈ కార్యక్రమాల్లో పాల్గొంటా ఉన్న చాలామంది పెద్దలు, మరి దీంట్లో భాగస్వాములవుతా ఉన్న ఈ కార్యక్రమానికి మరి తెలంగాణ బ్రాహ్మిన్ ప్రొఫెషనల్స్ అండ్ అఫీషియల్స్ సంఘానికి సంబంధించిన అధ్యక్షులు మరి బిఆర్వి సుశీల్ కుమార్ గారు, సోదరులు జనరల్ సెక్రటరీగా డాక్టర్ సుధాకర్ గారు, నీలకంఠం గారు, రామచంద్రరావు గారు, అదేవిధంగా మహిళా విభాగానికి సంబంధించిన అధ్యక్షురాలు డాక్టర్ యమున పాఠక్ గారు, మధుసూదన్ రావు గారు, వివిధ స్థాయిలో ఈరోజు ఈ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్కి సంబంధించిన అనేక మంది పెద్దలకి, అటువైపు కూర్చున్న పెద్దలకి, అదేవిధంగా సోదరులకి, బ్రాహ్మణోత్తములకు మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ 10 సంవత్సరాలు పూర్తి స్థాయిలో విజయవంతంగా ఏ ఉద్దేశంతోనైతే ఈ వ్యవస్థను స్థాపించి మరి ప్రొఫెషనల్స్కు సంబంధించిన బ్రాహ్మణ సమాజానికి సంబంధించిన వారికి ఎప్పటికప్పుడు ప్రేరేపణ చేస్తూ ప్రోత్సాహం చేస్తూ సమాజ సేవ చేయాలని ఈరోజు వైద్య రంగంలో, న్యాయ రంగంలో, విద్యా రంగంలో, మరి సాంస్కృతిక రంగంలో, అదేవిధంగా అన్ని రంగాల్లో కూడా మేము ముందుండి ప్రోత్సాహం చేస్తామని ముందు నిలబడతా ఉన్న ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్కి సంబంధించిన పెద్దలకి కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఈరోజు ప్రొఫెషనల్స్గా ఉన్న మేము మీలో మీ సమస్యలో పాలు పంచుకొని ముందుకు నడిపిస్తామని ఒక ఉత్సాహాన్ని, ఒక మోటివేషన్ ఇద్దామని ముందుకు వస్తా ఉన్న తరుణంలో వారికి హృదయపూర్వకంగా ఈరోజు వారు స్థాపించిన ప్రధానమైన ఉద్దేశం, లక్ష్యంతో ఈ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మన అఫీషియల్స్ వివిధ రంగాల్లో ఇంజనీరో, డాక్టర్గానో, చార్టర్డ్ అకౌంటెంట్గానో, లేకుంటే వివిధ రంగాల్లో ఉన్న ప్రొఫెషనల్స్ సంబంధించిన మిత్రులందరికీ కూడా ఒక ప్లాట్ఫామ్, ఒక అంబ్రెల్లా క్రియేట్ చేయాలని ఆలోచన చేసిన మరి సుధాకర్ గారు కానీ, సుశీల్ కుమార్ గారు చాలా సందర్భాల్లో ఇబ్బందులు పడతా ఉన్న మా ప్రొఫెషనల్స్ను, అఫీషియల్స్కు సంబంధించిన వారి సమస్యలను ఏ ప్రభుత్వం ఉన్నా వారి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం చేయడానికి పూర్తి స్థాయిలో సహకారం అందించి ఈరోజు ముందుకు నడిపిస్తా ఉన్న మిత్రులకి నేను నిజంగానే ఈ ఆర్గనైజేషన్ నడుపుతా ఉన్న సోదరులకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. 10 సంవత్సరాలు దాటి 11 సంవత్సరాలు పూర్తి స్థాయిలో నిర్విరామంగా చాలా ఓపిక ఉండాలి ఇలాంటి ఆర్గనైజేషన్ నడపాలంటే. ఒకరు వస్తే ఒకరు రారు, ఒకరు ముందుంటే ఇంకోరు వెనుక ఉండే కార్యాచరణ జరుగుతుంది. అయినా కానీ బట్టు విక్రమార్కుల్లో మా సుధాకర్ ఎప్పుడు కూడా
సమయం మాకున్నా లేకున్నా తప్పకుండా రావాలని నిరంతరం ఒకటి తర్వాత ఒకటి ఆయన ప్రయత్నంలో లోపం లేకుండా నాతో పాటు అనేక సందర్భాల్లో మా ఇంటికో ఆఫీస్కి వచ్చినప్పుడు సమయం లేకుండా కానీ కష్టపడి సమయం తీసుకొని ఈరోజు మన అఫీషియల్స్కు సంబంధించిన ఇష్యూస్ కానీ ప్రొఫెషనల్స్కి సంబంధించిన ఇష్యూస్ కానీ సమాజానికి సంబంధించిన అనేక సమస్యలు స్కాలర్షిప్ విషయంలో కానీ అదేవిధంగా ఇతర విద్యార్థులకు సంబంధించిన అంశాల విషయంలో కానీ తన వంతు శైలిలో మరి మిత్రులు పని చేస్తూ 100 పనులను అటెంప్ట్ చేస్తే ఒక 10 పనులను సాధించవచ్చు అన్న ఒక దృఢ సంకల్పంతో ముందుకు నడుస్తూ ఉన్న ఈ వ్యవస్థకు సంబంధించి అభినందనలు తెలియజేస్తూ నేను పెద్దలందరూ వేదికపై ఉన్నారు, అనేక సందర్భాల్లో కోరుతూ ఉంటారు. ఈరోజు మనం ఇక్కడ ఉన్న అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్కి సంబంధించిన అసోసియేషన్కు సంబంధించి నేను సుశీల్ కుమార్ గారిని అదేవిధంగా సుధాకర్ని కోరుతా ఉన్నా. పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్న అఫీషియల్స్, ఈ రాష్ట్రంలో ఉంటున్న మన ప్రొఫెషనల్స్కి సంబంధించి అందరూ కూడా హాజరైతే చాలా సంతోషంగా ఉంటున్నాం. ఈరోజు అబ్సల్యూట్లీ దిస్ షుడ్ లుక్ యాజ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ మీటింగ్. వారు చెప్పే సమస్యలు కానీ వారి అనుభవాలను కూడా 10 మందికి తెలియజేసే ప్లాట్ఫామ్ ఇది. వారిని ఒక ప్లాట్ఫామ్ అయి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి, మాతో తోడ్పాటు ఉంటుంది. ఈరోజు అందరూ కూడా మేము ఉన్నాము దీంట్లో అని ఎవరికి వారి ఇంట్లో ఉన్నారు. వారు వచ్చి వారి అనుభవాలను వారి ఆలోచనలను ఇంకా పటిష్టంగా ఈ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ ఏ విధంగా ముందుకు తీసుకొచ్చు, మారుతా ఉన్న కాల పరిస్థితులు, కాంపిటీషన్ ఎక్కువైపోయింది, టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఏ విధంగా అది సమస్యలకు పరిష్కార మార్గం ఏర్పాటు చేసుకోవాలి మనం అని వారికి ఉన్న అనుభవాలను కూడా తెలియజేసే ప్రయత్నం చేయాలి. నేను కొంతమంది ఆఫీసర్లను చూస్తా ఉన్నా, మా రవికిరణ్ అదేవిధంగా కొంతమంది ఆఫీసర్లు వచ్చారు ఇక్కడికి. దాంతోపాటు కొంతమంది మా ఇంజనీర్ సోదరులు ప్రొఫెషనల్స్ కనబడతా ఉన్నారు. మా పెద్దలు హరకర శ్రీనివాసరావు గారు సీనియర్ న్యాయవాది, వారు లాంటి వారు కొంతమంది కనబడతా ఉన్నారు. ఈరోజు అందరూ సమిష్టిగా ఇక్కడ కనబడితే దాని శక్తి కనబడతా ఉండే. మీరందరూ కూడా చేసే ప్రయత్నంలో నెట్వర్కింగ్ అనే సంకల్పంతో ముందుకు పోండి. మీటింగ్ ఏర్పాటు చేయడం మీకు ఎంత కష్టతరమైనా మాకు తెలుసు. దాంట్లో మేమందరం ఉన్నాం, అందరితో అందరూ మాట్లాడే అవకాశం తీసుకుంటాం, మాట్లాడతాం, వారి అనుభవాలను తీసుకుందాం, వారి ఆలోచనలు తీసుకుందాం. రేపు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం చేద్దాం. కేవలం ఈ బ్రాహ్మణ సమాజమే కాదు, వారికి ఉన్న మేధస్సు, వారికి ఉన్న ఆలోచనలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజానికానికి అన్ని వర్గాల వారికి ఉపయోగించుకునే కార్యక్రమం చేయాలి. చేసి తీరే ప్రయత్నంలో మన బాధ్యతలో ఈరోజు మనం అందరం కూడా చేసేది ఒకటే. మరి దేవుడి గుడిలో పూజారి పొద్దున్న లేవంగానే మన అర్చక సోదరుడు లోక కళ్యాణం గురించి నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. అంటే మొత్తం వారి కుటుంబానికే కాదు, వారి కుటుంబాన్ని కూడా మర్చిపోతారు. మొత్తం లోక కళ్యాణం గురించే ఆ అర్చక సోదరుడు, ఆ అర్చక పెద్దలు పూజ చేస్తూ ఉన్న సందర్భంలో అదే లీనియేజ్కి సంబంధించిన మనమందరం కూడా ఈరోజు 10 మంది గురించి ఆలోచన చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. మీకున్న మేధాశక్తిని కూడా పంచుకునే బాధ్యత మన పైన ఉంది. ఆ ప్రయత్నంలో మనం అందరం కూడా ముందుకు సాగాలని చేస్తూ ఉన్న ప్రయత్నంలో మా సుధాకర్ గారు, మా సుశీల్ గారు, అనేక మంది పెద్దలు చేస్తూ ఉన్న ప్రయత్నాన్ని తప్పకుండా అభినందిస్తూ, మరి స్వామి గారి ఆశీస్సులతో, మరి వారి అనుమతితో, పెద్దలందరి మరి సహకారంతో నాకు వేరే మీటింగ్ ఉన్న సందర్భంలో మీరు మమ్మల్ని మరి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతూ మీ అందరికీ హృదయపూర్వకంగా సెలవు తీసుకుంటూ, 2 రోజులైతే నూతన సంవత్సరం. ఈ నూతన సంవత్సరంలో మీకు అందరికీ కూడా కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరందరూ బాగుండాలి, మీతో పాటు మేము బాగుండాలి, సమాజం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలని మరి వేద పండితులు అందరూ వేదికపై ఉన్నారు. పెద్దలు మరి శ్రీ 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 సచ్చిదానంద సరస్వతి స్వామి గారి ఆశీస్సులతో మరి కొత్త సంవత్సరం కూడా అందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో,
హస్తైశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుతూ సెలవు తీసుకుంటాను. సర్వమంగళ